నమస్తే వెల్కమ్ టు ZB9 న్యూస్. పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలో మంతని ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపిఎం శ్రీనివాసులు పాల్గొని ఏ ఒక్క చదువుకున్న వ్యక్తి ఖాళీగా ఉండకుండా ఉద్యోగం చేయాలని పేర్కొన్నారు. జాబ్ మేళాలో సెలక్షన్ అయిన వారికి సిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంతని ఎంపీపీ కొండా శంకర్, రామగిరి ఎంపీపీ ఆర్ఎల్ఈ దేవక్క, కొమురయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు ఏసీపీ మడత రమేష్, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు పాల్గొన్నారు. పోలీస్ రమేష్ గారికి స్వాగతం సుస్వాగతం. మన్మోహన్ గారు కార్యక్రమానికి వచ్చిన మంత్రి నియోజకవర్గాన్ని ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గౌరవ ప్రజాప్రతినిధులు, హైదరాబాద్ పరిసరాల్లో హైదరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి అనేక కంపెనీల వాళ్ళతో మాట్లాడి దాన్ని ఒక ప్రైవేట్ కార్యక్రమం కాకుండా మేము డిపార్ట్మెంట్ ఆఫ్ సర్వీసెస్ తరఫున ఒక జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించామని ఒకసారి ప్రొసీజర్ ఇక్కడ మన కమిషనర్ గారు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ప్రొసీజర్ అనేది చెప్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆల్రెడీ క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకున్నారు ఆన్లైన్లో, లేదా ఇక్కడ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటారు. చేసుకున్న వెంటనే మంతని ఏరియాలో జాబ్ మేళా వరకు యూత్ సర్వీస్ నుంచి తమ యొక్క సూచన మేరకు ఈ యొక్క ప్రాంతంలో పెద్దపల్లి జిల్లాలో యువతకు ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాబ్ మేళా ప్రకటించడం జరిగింది. సద్వినియోగం చేసుకొని ఉద్యోగం ఎక్కడ వచ్చినా మీరు వెళ్లాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఈ సుదూర ప్రాంతం మనము మన ఏరియాలో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈ జిల్లా పెద్దపల్లి ఓపెన్ చేసి రైట్ సైడ్ ఉన్న కెమెరా బటన్ మీద క్లిక్ చేయాలి. కెమెరా బటన్ మీద ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాంతి భద్రతల విషయంలో ముందు వరుసలో మన కరీంనగర్, మన మహాకుండం, పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా సంబంధించిన కాబట్టి అన్నింటినీ సద్వినియోగం చేసుకొని ఉద్యోగం పొందాలి. ముఖ్యంగా ఈ మంత్రి పుస్తకాలు ఇంటర్నెట్ లేదు, ఫోన్స్ లేవు, మీ ఇన్ఫర్మేషన్ రావచ్చేది కాదు. న్యూస్ పేపర్ చదివితేనే అది కూడా న్యూస్ పేపర్ ఇంట్లో మనం కొనుక్కునే వాళ్ళం కాదు. లైబ్రరీ చదివితే దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మీ చేతిలో ఉంటే ఇన్ఫర్మేషన్ వరల్డ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్, దట్ ఈస్ యువర్ సెల్ ఫోన్. వరల్డ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. నువ్వు ఏ సబ్జెక్ట్లో తెలుసుకోవాలంటే జస్ట్ ఒక గూగుల్ పడితే ఈ సబ్జెక్ట్లో అంతా డీప్గా ఎంత డీప్గా చదువుతావో, ఎంత నాలెడ్జ్ సంపాదించగలవో అంత నాలెడ్జ్ దాంట్లో ఉంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో డైరెక్ట్గా ఆన్లైన్లో కోర్సెస్
మీరు ఎకనామికల్గా ఇండిపెండెంట్ అయ్యి పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోండి. ఆ టైంని మీరు యూజ్ చేయండి. సో ఇలా యూట్యూబ్ చూడండి, అది చూడండి, మీకు అవసరమైతే చూడండి. మీకు ఏది అవసరం, మీ డెవలప్మెంట్ కోసం ఏది అవసరం అది చూడండి. అందరూ ఉన్నాయి, లక్షల యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. బట్ మీకు ఏది అవసరమో అది చూడండి. ఇది కాస్ట్ కాదు, క్రీడ్ కాదు, రిలీజియన్ కాదు, ఏది కాదు. మీ యొక్క డిజైర్ ఏది వాళ్ళకు కావచ్చు. సో ఇక్కడ అవకాశం నిర్మించారు. మీకు ఇప్పుడు చిన్న అవకాశం వచ్చినా బదులు పెట్టండి. యూ జస్ట్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ, జాయిన్ and take some time and improve your skills and grow up. ఇంకా వేరే జాబ్కి వెళ్ళడానికి వెళ్ళచ్చు. ఒకసారి మీకు ఇండిపెండెన్స్ వచ్చిన ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఇంట్లో వాళ్ళ డిపెండెన్స్ నీకు అదొకటే కాదు, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, నేను ఈరోజు 10 సంపాదించగలుగుతున్నాను, నా ఇంటర్నెట్ బిల్లు నేను కట్టుకోగలుగుతున్నాను, నా మెస్ బిల్లు నేను కట్టుకోగలుగుతున్నాను. అవన్నీ కట్టుకోగలను వచ్చినప్పుడు నీ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఈ వాల్యూ వచ్చి నెక్స్ట్ నేను 40 సార్లకి ఎలా వెళ్ళాలి, ఒక మంచి పొజిషన్లో ఒక టిక్ టాప్ వెళ్ళాలి, ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళాలి. అది చూడండి. ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో ఇంటర్వ్యూలో చూసే వస్తారు, నీకు జాబ్ వచ్చేది వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ప్రొఫైల్ చూసి ఇవ్వాలా ఉండాలి. కానీ దాంట్లో 80% వరకు డిసైడ్ అయిపోతుంది. కానీ ఆ 20%లో ఈ జాబ్లో మీరు ఎలా ఉంటాడు, వీళ్ళ యొక్క స్టేషన్ ఏంటి, ఇలా నడుస్తున్నాడు, ఇలా మాట్లాడగలుగుతున్నాడు. సో నేను మాట్లాడగలుగుతున్నాడంటే నేను ఇలా చెప్పాను నా వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్స్. ఏ జాబ్ అయినా సరే మీరు మాట్లాడాలంటే మనం ఎవ్రీథింగ్ విల్ ఎక్స్ప్రెస్ టు అవర్ కమ్యూనికేషన్. సో యూ హ్యావ్ డెవలప్డ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అరే నాకు నేను మందంగా చదువుతున్నాను, చాలా పొడవుగా చదువుతున్నాను, నాకు ఇంగ్లీష్ రాలేదు అనుకోకండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా చాలా ఈజీ. ఒక 24 hours ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మీకు డిజైర్ ఉండాలి. Just go to YouTube and learn the basic English. మొత్తం ఇంకా చాలా deep words who will get the top of salary. Thank you. ఎక్కువ సార్లు మేము ఇదే వేదిక మీద సిపి గారు మేమందరం కలిసి మినిస్టర్ గారు సత్కరిస్తాం. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మీ టార్గెట్ ఏంటి? 24,000 36,000 ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఒకసారి చూడండి సార్. All these candidates got something on this spot. 18,000. ఆన్లైన్ క్లారిటీ ఉండాలి. ఏం జాబ్ చేస్తున్నారు, ఈ షాబీ లుక్ ఉండకూడదు. ఓకే సార్ 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 ఒకసారి మీరు సార్
జి అనిల్ కుమార్, ఏ రాజ్ కుమార్. సిపి గారు స్మాల్ రిక్వెస్ట్. బి రచన, పి సాయివల్లి. పిల్లలు ఇక్కడ మళ్ళీ చూడండి, స్టేజ్ మీద మీ ఇద్దరికి 2 కంపెనీలో ఆఫర్స్ వచ్చాయి. సో మీరు కూడా ఇలాగే ఇంకా ఎక్కువ ఎన్నో ఆఫర్స్ తీసుకోవాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నామండి. అండ్ వేదిక